హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా వస్తున్న యువ ఉద్యోగులకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకం కింద వారి ఈపీఎఫ్ ఖాతాలో 1 నెల వేతనం జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. తెలంగాణ అధిక మిగులు నిధులున్న జోన్గా నిలిచిందని, ఏటా వస్తున్న చందా మొత్తం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోని 669 మంది ఉద్యోగులకు పదవి విరామణ రోజునే పింఛన్ చెల్లింపు పత్రాలు జారీ అయ్యాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 669 మంది ఉద్యోగులకు పదవి విరామణ రోజున పింఛన్ చెల్లింపు పత్రాలు జారీ అయ్యాయని వెల్లడించారు. శనివారం ఆయన ఈపీఎఫ్ఓ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని ఈపీఎఫ్ఓ, ఈపీఐ పథకాలపై ఈపీఎఫ్ఓ తెలంగాణ జోన్ అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ శ్రీకృష్ణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈఎల్ఐ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని, అమలు కోసం పటిష్టమైన ఐటీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలోని 36,018 సంస్థల కింద 47.96 లక్షల మంది చందాదారులు, 4.54 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారన్నారు. ఈ జోన్ పరిధిలోని చందా వసూళ్లు 19,939 కోట్లు ఉంటే చెల్లింపులు 7,797 కోట్లు ఉన్నాయి. ఏటా చందా వసూళ్లు పెరుగుతున్నాయి. 2023-2024 ఏడాదికి 16.58% పెరుగుదల నమోదైందని, పరిపాలనా ఖాతాలో నిధులు 14.90% పెరిగాయని వివరించారు. 2024-2025 ఏడాదిలో 10 రోజుల్లో పరిష్కారమైన క్లెయిమ్లు 70.39% ఉంటే, 20 రోజుల్లో పూర్తయినవి 92.89% ఉన్నాయని చెప్పారు. సమావేశంలో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్లు సౌరభ్ జగాతి, శివకుమార్, గణేష్ కుమార్, ఈఎస్ఐ తెలంగాణ ప్రాంతీయ డైరెక్టర్ గౌమింగ్ దంగ్ గంగే, డిప్యూటీ డైరెక్టర్ పత్రాస్ గోగిరి కల్కో తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి పర్యటనలో ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈపీఎఫ్ఓ తెలంగాణ జోన్ కార్యాలయం బేగంపేటలో, భవిష్య నిధి ఎన్క్లేవ్లో ఈపీఎఫ్ఓ కూకట్పల్లి ప్రాంతీయ కార్యాలయ భవనాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి వచ్చి మంత్రి వీటిని ప్రారంభిస్తారని తెలిసింది.